పగిలిన కుండ, దాని దాగిన ప్రయోజనం. ఒక గ్రామంలో ఓ వృద్ధుడు ప్రతిరోజు పొలం నుండి ఊరికి నీటిని మోసుకెళ్లేవాడు. అతని దగ్గర 2 పెద్ద మట్టి కుండలు ఉండేవి. అవి ఒక కట్టెకు కట్టి భుజాలపై మోసేవాడు. కాలక్రమంలో వాటిలో ఒక కుండ పగిలిపోయింది. రోజూ దానిలోని నీరు మార్గం మధ్యలో కొంత కారిపోయేది. అయినప్పటికీ వృద్ధుడు ఆ కుండను మార్చలేదు. ఒకరోజు ఆ పగిలిన కుండ తన లోపాన్ని గ్రహించి వృద్ధుడిని అడిగింది. నాకు ప్రయోజనం లేదు. నీటిని పూర్తిగా నిల్వ ఉంచలేను. నన్ను ఎందుకు మార్చడం లేదు? వృద్ధుడు చిరునవ్వుతో సమాధానం ఇచ్చాడు. రేపు నేను నీకు ఒక విషయం చూపిస్తాను. రెండో రోజు వృద్ధుడు కుండను మోస్తూ దారిలో చూపించాడు. నా చిన్న పనిని గమనించావా? నీ పగిలిన భాగం నీటిని కాచడం వల్ల ఈ దారికి పక్కనే పూలు పూశాయి. నీ లోపం వల్ల ఈ మార్గం అందంగా మారింది. వృద్ధుడి మాటలు విన్న పగిలిన కుండ హృదయం ఆనందంతో నిండిపోయింది. నేను అవకాశంగా అనుకున్న లోపమే ఎదుటివారికి మేలు చేసే వరమైంది. ఈ కథ మన జీవితానికి ఒక గొప్ప పాఠం నేర్పుతుంది. మన లోపాలను అంగీకరించి వాటిని ఒక దిశగా మలచుకుంటే అవే మన బలంగా మారతాయి.